చాలా తొందరగా తీసుకొచ్చేసాడు. వాళ్ళు రాగానే పెద్దలకి దండం పెడతారు కాళ్ళకి. తెలుగు కూడా వచ్చింది ఇప్పుడు మాట్లాడడం. తెలుగు వచ్చేసిందా? వాళ్ళు కాదురా, వాళ్ళు వాళ్ళ తాతగారికి దండం పెట్టారు కదా. నా మేనకోడల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టి ఉంటారండి. మా అన్నయ్య కూతురు. హైదరాబాద్లో అన్నయ్య వదిన ఇంటికి, నా పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా. రజిత ఇద్దరు పిల్లలు రియా, హిమాంశు. రజిత హస్బెండ్ అంకూరు సెలవు లేక రాలేదండి, ఆయన రాలేదు. సంధ్యారమ్య పిల్లలు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అలానే వీళ్ళకి కూడా హాలిడేసు, చక్కగా హాలిడేస్లో ఎంజాయ్ చేదురు. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడే రెండమ్మా అని అంటే ఇప్పుడు వచ్చారనమాట అండి. మేమందరం కలిస్తే ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటాం అనేదంతా కూడా న్యాచురల్ లాగ్లానే పెట్టేస్తున్నానండి. ఏంటమ్మా ఒక్కదాని వచ్చావు? దీని పేరు ఉంటుంది ఇంకోటి, రెండు కలిపి వస్తాయి. బనానాలు అక్కడ పెట్టాను, తిందా? డబ్బాలో వేసా. ఇవి రెండు వస్తాయే, అదే అంటున్నాను. అది పేరు రెండు వస్తాయి. ఈవేళ ఏంటో ఒకటే వచ్చింది. వెళ్ళి తీసుకురా అమ్మ దాన్ని. టిప్పాలేరే ఎక్కడ? ఇగో వచ్చేసారు. ఒరే అంటే అవును. ఏం లేదులే కంగారు పడ. ప్లేటులు తెచ్చాడు షన్నుబాబు వెళ్ళి. ఇదిగోండి రొయ్యలు వచ్చినాయి ఈ వేళ. ఇదిగోండి 100 రూపాయలు అంట. వేయి, ఇంకో 100 వేయి. వేళ కొద్దిగా ప్రియంగా ఉన్నాయి అన్నమాట, కొంచెం ఖరీదు ఉన్నాయి. మరి నా మేనకోడలు వాళ్ళకి రొయ్యలు అవి తెలియదండి. వాళ్ళ ఇంట్లో వెజిటేరియన్స్ అసలు. అయ్యండి ఇవి 200వి కేజీ ఉంటాయా? ఉండవు, కేజీ ఉంటాయా? కేజీ అన్నట్టు అనమాట అండి. ఈవేళ రొయ్యలు ఖరీదుగా ఉన్నాయి. ఎప్పుడు మీకు చౌకగా చూపిస్తాను కదా, ఇప్పుడు ఖరీదుగా ఉంటే ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. అది కడిగింది చూడండి. విడిగా మాకు అవి 100 రూపాయలకి వస్తాయండి. ఇప్పుడు 200 ఈవేళ. అదనమాట ఖరీదు ఉన్నాయి అంటే. ఇగో మా ఇల్లు కట్టినంతకాలం మీరు టీలు తెచ్చేవారు కదా వర్కర్స్కి. ఇప్పుడు ఇగో ఎదురుకుండా బిల్డింగ్ కడుతున్నారు బాబాయ్ గారు వాళ్ళు, ఆయనే టీలు తెస్తున్నారు. మన బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా వీరే తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట వర్కర్స్కి. 2 పూట్ల టీ తెచ్చేవారు. మనం బిల్ పే చేసేయాలన్నమాట అండి. డబ్బులు ఇస్తావా? ఆనంద్ గారు అయితే అట్టనే అంటారు. నా మీద వేసావా? పడ్డాయి అంట. ఎంత చక్కగా చెప్తుంది మళ్ళీ. అంతా అయిపోయింది కాబట్టి సరిపోయింది.
ఇదిగోండి సెకండ్ బ్యాచ్ టిఫిన్లు అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అవుతుందన్నమాట. హాయ్ షన్ను, తింటున్నావా నువ్వు? లాస్ట్ ఎండ్ చేస్తాడు అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళ అన్న పెడుతున్నాడు చూడండి. ఆ ఒలింపిక్ జ్యోతిని అట్లా పట్టుకుంటాడు వాళ్ళ అన్న. వాళ్ళ అన్న తినిపించాలంట చూడండి. షన్ను వీడియో తీస్తున్నా. గుడ్ బాయ్ అంటారు తింటే. చూసారండి మా షన్ను చాలా గుడ్ బాయ్ అనమాట. అందుకనే పెట్టినట్టు తింటున్నాడు. ఈ భజన మాకు ఎక్కువైపోయింది అనుకోండి. ఇవ్వండి, ఇదంతా ఏంటనుకుంటారు? బీరకాయలండి, బీరకాయ తుక్కు. ఏమండి వస్తున్నాను, ఉండండి. ఇది వారం కోసేసి ఇచ్చిందనమాట. ఈ బీరకాయ ఇంత కనిపిస్తుంది కానీ మగ్గి అంతే అవుతుందండి. అందుకనే అన్ని బీరకాయలు కోయించేసా. ఒకటేమో చేదయ్యింది, అది కూడా తీయించేసి మొత్తం కోయించేసా. విడిగా అనుకోండి దీన్ని తొక్క పచ్చడి అని అది కూడా చేస్తాను, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదులేండి. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. ఎవరు మంగ? ఏమ్మా ఆరేసావా? వస్తున్నానుండు. ఏమ్మా మంగ? మా వారి స్నేహితులు రాజేంద్ర గారు ఈరోజు పండూరు మామిడి పళ్ళు తీసుకొచ్చారనమాట అండి. పిల్లలు వచ్చారని ఒక 25 పళ్ళు ఇవి తెచ్చారనమాట. ఈ పండూరు మామిడి స్పెషల్ ఏంటో తెలుసా అండి? చిన్నగా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి, గ్రీన్గానే ఉంటాయండి. లోపలంతా పండిపోయి ఉంటుంది, లోన ఎల్లోగానే ఉంటుంది, పైకి మాత్రం ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటాయి. మా వెంపు ఎవరికన్నా ఇవ్వాలి అన్నా సరే ఒక స్టేటస్గా భావించేవి పండూరు మామిళ్ళు అనమాట అండి. మీరు ఎవరన్నా టేస్ట్ చేశారండి? మీకు తెలుసా పండూరు మామిడి పళ్ళు? మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి. నా మేనకోడలికి వాళ్ళ పిల్లలకి రొయ్యలు చేపలు అంటే ఇష్టం అండి. చికెను మటను అయితే అస్సలు వండొద్దత్త, మేము అయ్యే తింటూ ఉంటాము. నాకు రొయ్యల్లో ఏమన్నా కలుపులేసి తినాలని ఉన్నదత్త, నాకు అవి వండిపెట్టు, నీ స్పెషల్స్ ఉంటాయిగా అని అన్నది. అందుకనే ఈవేళ ఇళ్ళమ్మటే తీసుకున్నానండి రొయ్యలు. మా వారు వేరే ఏ ఊరికండి పురమాయించారు? పాతపాడు నుంచి పురమాయించారు. ఆ రొయ్యలు రేపు వస్తాయి అన్నమాట. ఈవేళ ఇళ్ళమ్మట తీసుకున్నానుగా రొయ్యలు, అవే కలుపులు వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి రొబ్బలు ఒలిచేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి గ్రైండ్ చేసేసుకుంటాను. అల్లం ఎంత ఉందో వెల్లుల్లిపాయలు కూడా అంతే రేషియోలో వేసేసి, అంత ఉప్పు పసుపు వేసేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వాడచ్చు. ఒకటే రేషియో తీసుకోవాలండి. అల్లం ఎంతైతే వెల్లుల్లి కూడా అంతే. ముందు కూర వేసేస్తున్నాం. వరం ఇది 1 ఉల్లిపాయ 2 ఉల్లిపాయల? పెద్ద ఉల్లిపాయ. పర్లేదు, ఇదిలోగా వేస్తా. ఏంటిది డీప్ ఫ్రై చేస్తున్నారా? అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. ఆయిల్ వేస్తే చాలండి, వచ్చేస్తుంది ఎక్కడున్నా. ఏంటది స్విమ్మింగ్ చేస్తారా అంటారు. ఇంత కూర కదా, వద్దమ్మా. వేసేలే, వేసే పట్టేస్తా. అదిగో అక్కడ పక్కన బీరకాయ చూడు ఎంత ఉందో. బీరకాయ కన్నా బీరకాయ పొట్టు ఎక్కువ ఉంది అక్కడ. అదే మరి. పొద్దున్న నుంచి కోసే పనిలోనే ఉంది. బీరకాయ కోసి, ఉల్లిపాయ కోసి, టమాటా కోసి, టమాటాలు ఇంకా వరస పెట్టు అనమాట. ఆ కోసే పనిలోనే ఉంది. ఇలా ఎంత తుక్కు ఇన్ని కాయగూరలు కనిపిస్తున్నాయి కానీ వండటం ఈజీ అండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేసేస్తాం. వేసేసి తర్వాత రొయ్యలు వేసేసి అంతే. ఉప్పు కారం పసుపు వేసేయడం సింపుల్. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది మసాలాలు అన్నీ వేస్తారు. వీలైనంత మటుకు మసాలాలు వీటిలో తక్కువ వేయటమే బెటర్. ఆ రొయ్యలు ఫ్లేవర్ తెలుస్తుంది, బీరకాయలు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇంకా ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ ఏమి వేయమండి.
ఇదేమో బీరకాయ రొయ్యలు వేసాను, ఇదేమో టమాటా పచ్చి రొయ్యలకి ఇదనమాట. ఇది కూడా అంతే, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేపేసి రొయ్యలు వేసి వేపేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించి ఉప్పు కారం పసుపు వేసుకోవడమే, అంతే అండి. ఇదిగోండి బీరకాయ కూర రెడీ, కొత్తిమీర వేసేసాను. గుమ్మగుమ్మలాడే బీరకాయ పచ్చిరొయ్యలు రెడీ, ఈ కూర రెడీ. ఇకేమో అయిపోయింది టమాటా పచ్చిరొయ్యలు కూడా ఇగో దగ్గరికి అయిపోయింది, ఈ మాత్రం ఉంది. సరిపోతుంది, కొంచెం కొత్తిమీర వేసి కలిపేద్దాం. అమ్మా రెడీయా? రెడీ, గార్నిష్ వచ్చేసింది కదా. ఇదిగో టమాటా రొయ్యలు, బీరకాయ రొయ్యలు, అది కాదు, అది బీరకాయ రొయ్యలు రెండు రెడీ. టమాటాకి కూడా కొత్తిమీర మరింత వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఫినిష్ అండి, రసం పెడితే అయిపోతుంది. ఇక రసం పెట్టేస్తే ఫినిష్ పాప. ఓకే, ఇదిగోండి బియ్యం కడిగేసాము. రైస్ ఆన్ చేసేనా పెట్టేసి? రైస్ 2 డబ్బాలు. ఇది ఒక ట్రిప్ ఆల్రెడీ పెట్టేస్తే ఇది అయిపోతూ ఉంది, ఇది 2వ ట్రిప్. 2 ట్రిప్పులు ఇలా పెట్టేసుకుంటే అందరికీ సరిపడా అయిపోతుంది. రండి, బెటాలియన్ అంతా కూడా బయటికి బయలుదేరారు. ఇదిగోండి ఏ కారులో వెళ్ళాలి అనేది చర్చ జరుగుతుంది ఇక్కడ. మీరు వెళ్ళండి నాన్న, తాత బైక్ మీద ఒకళ్ళు వద్దురు కానీ అలానే. నాపలేము ఇంకా, మొఖం పెట్టి కూర్చోవాలి, అది ఆడికి అతను నాకు అర్థమైంది. డాడీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండిరా. ఇక పిల్లలందరూ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా భోజనాలు అయిన తర్వాత మన ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది కదండి. నా మేనకోడలు కూడా షాపింగ్ చాలా బాగా చేస్తుందండి. తను యాక్సిస్ బ్యాంక్లో జాబ్ చేస్తుంది. తన ఉద్యోగరీత్యా వారానికి 2 సార్లు బాంబే, పూనా వెళ్ళి వస్తూ ఉంటుంది అనమాట అండి. వెళ్ళిన ప్రతిసారి కూడా తను షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటుంది. ఇదిగోండి లాల్ సలాం. వావ్, ఇది లాల్ సలాం కాదు, గోల్డ్ సలాం. గోల్డ్ సలాం. ఉంగరాలు సాంబయ్య లాగా మరి ఉంగరాలు ఇష్టం అనమాట. రాజమ్మ ఇది ఈ బందర్ ఉంగరం. నీ బందర్ ఉంగరం ఏదే? ఇదిగో ఇది మధ్యలోది. నీ బందర్ ఉంగరం ఏది? అది ఓము. నీ బందర్ ఉంగరం ఏది? మా అమ్మ పేరు ఉంటుంది. చిన్నప్పుడుది, అంటే నా చిన్నప్పుడుది. దీని మీద ఏం రాస్తుంది? హార్ట్ సింబల్. బందర్ వెళ్ళినప్పుడల్లా మా అమ్మగారు ఏదో ఒక వస్తువు చేయించి ఇచ్చేవారు అనమాట అండి. పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారని, లేకపోతే టీనేజ్లోకి వచ్చారని, ఇట్లాగనమాట. అందరికీ అమ్మ గుర్తుగా ఒక్కొక్క ఉంగరం ఉంటుందన్నమాట అండి. అది స్పెసిఫిక్గా మా అమ్మగారి సెలక్షనే అనమాట అండి. పిల్లలందరికీ ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మమ్మ చేయించిన ఉంగరాలు ఉంటాయి అనమాట. అవి కూడా మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అండి. చాలా గ్రాండ్గా ఉంది. నచ్చిందా? ఇది బాగుంది, అది బాగుంది. ఇది ట్రై చేసేది వరకు ఊరికి లేదే. ఫోన్ లేవు, అంత ముచ్చటగా ఉంటే ట్రై చెయ్యి. బాగుంది కదా, లైట్ వెయిట్ ఉంది కదా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు చూడరా అక్క, మనం ఇలా కుర్చీలు పెడితే ఎలా పెట్టినామో అలాగే ఉన్నాయి. ఇట్లా బుట్టలాగా లేదు, చూసావా? సాఫ్ట్ ఉంది. నేను క్యాన్ ఆల్రెడీ స్కర్ట్ తీసుకున్నా, సో ఏమైనా పైన నుంచి కుట్టుపీయడం. అవును, ఇంకోటి వైట్ ఇది పెట్టు. ట్రై చేస్తావా? చాలా బాగుంది. బాగుంది పాప, చాలా బాగుంది. నేను అర్థంలో చూస్తున్నా, చాలా చాలా బాగుంది. అది మరి 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 అది మన శారీ అంట. ఎందుకు థ్యాంక్ యూ? అదే నీ శారీ.
తడుతుంది. నేను ఇది ట్రై చేస్తాను అన్నప్పుడే కాదు, దీని రేటు దాని రేటు ఒకలాగే ఉంది. ఒక బ్లౌజ్ కుట్టించాను అనుకో 2 చీరలు కట్టచ్చు. అప్పుడు నేను కూడా కట్టొచ్చు, కొంచెం ఖర్చు పెట్టుంది. ఖర్చు పెట్టించామంటే ఇది లూజ్. ఖర్చు ఎక్కువ పెట్టించావనుకో నేను కూడా కట్టొచ్చు కదా. ఇప్పుడు ఏంటి, దిస్ ఇస్ టేక్ టు టేకేనా? లైట్ వెయిట్ ఉంది కదా చెల్లి, చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది. సరే పండగ చేసుకో మరి, ఇంకెంత కలిసి పండగ చేసుకోమ్మా, పండగ చేసుకో. నిజమే, అది ఇది సేమ్ రెడ్ వచ్చిందమ్మా. అవును, ఒక బ్లౌజ్ కుట్టిస్తే 2 సారీస్ చాలా బాగుంది. చూసిన వాటిల్లో దీనికి మెరూన్ రెడ్ వేరే బార్డర్, గ్రీన్ వైలెట్ అట్లా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. రెడ్ లో కూడా నీకు ఇంత బార్డర్ కావాలా, ఇంత కావాలా, ఇంకా పెద్ద బార్డర్ కావాలా, అలా ఉంది. ఇంత పెద్ద బార్డర్ తో కూడా ఉంది, బార్డర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత కష్టపడి బాగా మంచిది ఏరి ఇచ్చినందుకు. కాదే, ప్రదర్శిస్తే నాకేదన్నా లాభం అవుద్ది అనుకున్నాను, నాకే పెద్ద మొక్కబడింది. నా పట్టు చీర పాయే. నువ్వు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవచ్చమ్మా, నో ప్రాబ్లం. నీకు అంతగా నచ్చింది కదా, టేక్ నువ్వు లేవే, ఇది కట్టుకోండి. సంధ్య తెచ్చిన శారీస్ 2 నచ్చడంతో అవి 2 చీరలు కూడా రమ్యాకే ఇచ్చేసిందండి. అలానే రియాకి లంగా ఓణికి ఈ స్టైల్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకుంటోంది అనమాట. సరే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తీస్తానులే అని చెప్పింది సంధ్య. రియాకి లంగా ఓణి సెట్, ట్రెడిషనల్ సెట్ ఇప్పటి వరకు లేదనమాట. అలాగా తయారు చేయించుకోవడానికి ఈ చీరలు బాగుంటాయండి. ఈ పట్టు చీరలు ఒక్కొక్కటి 2800 అంతే అండి. వీటి గురించి సంధ్య వీడియో పెట్టింది మామిన్ మీటాక్స్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఆ వీడియో లింక్ ఇస్తాను. చాలా బాగున్నాయండి చీరలు. నేను అద్దంలోంచి ఇస్తా, ఎందుకే డైరెక్ట్ గా చూడొచ్చు కదా, అద్దంలోంచి చూడాలి. అది అందరిని మనతనం కూడా అందరూ చూస్తారు. ఏదో చెప్పింది అద్దంలో నువ్వు ట్రై చేస్తావు అక్క, గోల్డ్ వన్. ఏ చున్నీ కూడా తీసేవే అందులో చెల్లిది. అయ్యో ఉండు, ఇలాగే నేను మడతేస్తానులే, మీరు అది పెట్టుకోండి. ఇలా చూడండి, వీళ్ళందరూ క్రికెట్ చూస్తా కూర్చున్నారు. టైం ఎంతో తెలుసా, 11. రాత్రి 11 అయింది. వీళ్ళకి నిద్రలు రావట్లేదా? అవ్వాలా? అయితే అందరికీ గుడ్ నైట్. నేను పడుకుండిపోతున్నాను. బాయ్, గుడ్ నైట్. రాజక్క నేను పడుకుండిపోతున్నాం, పోండి.